ఇండియాలో మన ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, అమెరికా ట్రంప్ ఫ్రెండ్ ఒకప్పుడు. ఎలన్ మస్క్ గారు స్టార్లింక్ అని ఇంటర్నెట్ తీసుకొస్తాకి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో ఫలితంగానే ఇండియాలో మన ఏదైతే స్పేస్ సంస్థ శాటిలైట్ సంస్థలు ఉంటాయో అవన్నీ అప్రూవల్ ఇచ్చినాయి. పెట్టుకోవచ్చు మీరు స్టార్లింక్, మీరు ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అవ్వచ్చు అని వాళ్ళు నిన్న అప్రూవల్ చేశారు. అది వాళ్ళ వెబ్సైట్ ద్వారానే తెలిసింది. సో ఇది కనుక వస్తే ఏమైందంటే మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు ఏదైతే ఎయిర్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో ఉన్నాయో డైరెక్ట్ టవర్ టు కేబులింగ్ ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది కదా. సిమిలర్గా మనకి ఏదైతే శాటిలైట్ ఉందో శాటిలైట్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. లిటిల్ బిట్ స్పీడ్గా ఉండొచ్చు. ఇది ఉంటే కొంచెం ఇంకా మంచిగా, లైక్ 5G ఇప్పుడైతే ఎలా ఉందో దానికంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు. బట్ వన్ ఆఫ్ ద మార్కెట్లో కాంపిటేటర్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎయిర్టెల్ జియో తప్ప త్రూఅవుట్ ఏదైనా ఉంటే ఏసీటీ, కొన్ని కొన్ని సిటీస్లో అయితే సపరేట్ నెట్వర్క్ ఉంది. కాంపిటేటర్ అనేది ఉంటే బెస్ట్. ఎందుకంటే ఎండ్ యూజర్కి ఒక మంచి ప్రైస్కి ఇవ్వాలంటే నలుగురు ఐదుగురు ప్రొవైడర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి కాంపిటీషన్ వచ్చుద్ది. సో ఒకడే ఇస్తే ఎలా ఉంటుంది, ఆడిచ్చిన రేటుకే మనం తీసుకోవాల్సి వచ్చుద్ది. సో స్టార్లింక్ వస్తున్నందుకు వెల్కమ్ టు ఎలాన్ మస్క్ ఇన్ ఇండియా.